హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈవేళ 23 జూన్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం సార్. ఈవేళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ అనేది ఇరాన్ మీద స్ట్రైక్ చేసిందనమాట. 3 న్యూక్లియర్ సైట్స్ మీద యుఎస్ అటాక్ చేసింది ఇరాన్ మీద. ఆ 3 న్యూక్లియర్ సైట్స్ యొక్క పేర్లు ఏంటంటే ఫార్డౌ, నతాన్స్, ఇస్ఫాతన్. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ 3 న్యూక్లియర్ సైట్స్ మీద యుఎస్ అనేది ఇరాన్ మీద అటాక్ చేసింది. ఇందులో ఏ జెట్ వాడారంటే B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్. STEALTH. స్టెల్తీ అంటే అది ఏ రాడార్లోని గమనించలేరు, నో వన్ కన్ ఐడెంటిఫై అనమాట. అలాంటి జెట్ను వాడి ఆ 3 న్యూక్లియర్ సైట్స్ని డిమాలిష్ చేశారనమాట. 14 GBU 57 మాప్ బంకర్ బర్స్టర్ బాంబ్స్ అనేవి ఇందులో వాడారని చెప్తున్నారు. ఈ ఇరానియన్ పార్లమెంట్ ఏం చేసిందంటే ఇరానియన్ పార్లమెంట్లో ఓట్లు వేసి ఎంత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే పార్ట్ని మొత్తం స్తంభింప చేశారు, అంటే క్యాన్సిల్ చేశారన్నమాట. స్ట్రైట్ ఆఫ్ పాత్. ఇరానియన్ పార్లమెంట్ ఓట్ టు క్లోజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఏంటి? కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ విత్ ద గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ అరేబియన్ సీ అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ ట్రేడ్. వరల్డ్లో మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ ట్రేడ్ జరిగే రూట్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. దాన్ని క్లోజ్ చేశారు అన్నమాట ఇరానియన్ గవర్నమెంట్, యుఎస్ మీద డైరెక్ట్గా అటాక్ చేయకుండా. అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్ ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ అనేది న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తుంది. అది న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడం వల్ల ఇజ్రాయిల్ మా దేశానికి థ్రెట్ ఉంది, అందువల్ల మేము ఇరాన్ని న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయము అని చెప్పి ఇజ్రాయిల్ ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. ఇజ్రాయిల్కి యుఎస్ సపోర్ట్ చేసింది మన వరకు. ఇప్పుడు డైరెక్ట్గా యుఎస్ఏ రణరంగంలో దిగి ఆ న్యూక్లియర్ సైట్స్ అనేది డిస్ట్రాయ్ చేసింది అనమాట. నెక్స్ట్, విజయ్ దేవరకొండ బుక్డ్ అండర్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. ఈయన విజయ్ దేవరకొండ అనేది మన తెలుగు హీరో. ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు ఎట్టారనమాట. ఎందుకంటే ఈయన రెట్రో సినిమా ఫంక్షన్లో వాడకూడని వర్డ్స్ అనేది ట్రైబల్ పీపుల్ మీద వాడారనమాట. ఆ రీజన్తో ఈయన మీద కంప్లైంట్ రేజ్ అయింది, ఈయన అరెస్ట్ అయ్యారు. ఓకేనండి. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ లో ఫండ్ ఎఫెక్టింగ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్. మన ఇండియాలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి హెల్త్. ఇది కూడా ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఒకటి. హెల్త్లో వచ్చి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా తక్కువగా ఉంది, దానికి ఫండ్స్ కూడా బాగా తక్కువ అనమాట. ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ట్రాట్ యాక్ట్ 1994, అంటే ద ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ అనమాట. దీంట్లోనే ట్రాట్ యాక్ట్ 1994 అలాగే ట్రాట్ రూల్స్ 2014. ఈ 2 రూల్స్ ప్రకారమే ఆర్గాన్స్ అనేవి డొనేట్ చేయాలి. ఎవరికైనా ఒక ఆర్గాన్ ఫెయిల్ అయింది అనుకో, బాగా క్లోజ్ రిలేటివ్ సన్ కానీ వైఫ్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ మట్టుగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అలాగే బాగా ఎక్కువ సంవత్సరాల రిలేషన్షిప్ ఫ్రెండ్స్తో ఉన్న వాళ్ళ మట్టుగానే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరగాలి. ఇది ఇల్లీగల్గా జరగకుండా ఆపుతాకే ఈ యాక్ట్స్ అనేవి. ఇప్పుడు ఇది వచ్చి నేషనల్ అనమాట. నాటో అనేది నేషనల్ వైడ్ ఒక ఆర్గనైజేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ దీన్ని రెగ్యులేట్ చేస్తారు. నాటో ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఏం చేస్తుంది? ఇది మ్యాండేట్. ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంటే అది మ్యాండేట్గా అక్కడ వెరిఫై చేస్తుంది, ఆ ప్రొఫైల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, అదంతా జెన్యున్గా జరుగుతుందా లేదా అనేది చేసేదే నాటో యొక్క దీని యొక్క. నెక్స్ట్, స్టెల్తీ ఫ్రిగేట్ INS తమల్. పేరు గుర్తుపెట్టుకోండి, INS తమల్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని స్టీల్తీ అంటే ఇందాక చెప్పాను, స్టీల్తీ అంటే నో వన్ కెన్ అబ్జర్వ్.
ఏ రాడార్లోని ఇది గుర్తించడానికి వీలుగా ఉండదు అనమాట. దాన్ని స్టెల్తీ ఫ్రెగరేట్ అంటారు. ఐఎన్ఎస్ తమల్ మన ఇండియాకి వస్తుందన్నమాట జూలై 1st. ఇది ఎక్కడ మన ఇండియా రష్యా కలిపి ఐఎస్ఎన్ తమల్, ఇండియా రష్యాతో కొలాబరేట్ అయ్యి ఐఎన్ఎస్ తమల్ని తయారు చేయించారు. ఎక్కడ? కలింగ్రాడ్ ఇన్ యాంతార్ షిప్ యార్డ్లో దీన్ని తయారు చేశారు అనమాట. ఇది లాస్ట్ నేవల్ షిప్ అనమాట. ఇంకా బయట నుంచి వచ్చి షిప్పుల్లో ఇదే లాస్ట్ షిప్. ఎందుకంటే నెక్స్ట్ నుంచి మనం ఇన్బిల్ట్గా అవర్ ఓన్ షిప్స్ మనం తయారు చేసుకుంటాం. అందువల్ల ఇది లాస్ట్ షిప్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్, ఇండియా ట్రయల్స్ ఇన్ క్రిటికల్ టెక్. ఇదేంటంటే మన టెక్నాలజీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కొత్తగా ఒక ఇండెక్స్ని మళ్ళీ తయారు చేస్తున్నారన్నమాట. 25 కంట్రీస్ని తీసుకొని 25 కంట్రీస్ని తీసుకుని కొత్తగా ఇండెక్స్ని తయారు చేస్తున్నారు 5 మేజర్ యాక్సెప్ట్స్ మీద. ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, సెమీ కండక్టర్, స్పేస్ అండ్ క్వాంటమ్. ఈ 5 ఒక ఇంపార్టెన్స్ చెప్తాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రజెంట్ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ అయి ఉన్నారు. నెక్స్ట్ బయోటెక్నాలజీ, ఇది మనకు తెలిసింది. సెమీ కండక్టర్స్ మొన్న న్యూస్లో చదివాం. కొన్ని ఫ్యాక్టరీస్ పెడతాకి స్పెషల్గా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు, బాగా లో ట్యాక్సెస్ ఉంటాయని. అది ఎందుకు? సెమీ కండక్టర్ డివైసెస్ అనే ఫ్యాక్టరీస్ పెడతాకి. నెక్స్ట్ స్పేస్, మనం మొన్నే చూసాం యాక్సిమం 4 స్పేస్ గురించి. స్పేస్లో మన టెక్నాలజీ మనం పెంచుకుంటాం. నెక్స్ట్ క్వాంటమ్, ఒక న్యూస్లో చూసాం మామూలు కంప్యూటర్స్కి క్వాంటమ్ కంప్యూటర్స్కి తేడా. క్వాంటమ్ అనేది హై స్పీడ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అట్లకి ఉపయోగపెడతారు. అలా క్వాంటమ్ మీద ఈ 5 టెక్నాలజీ మీద న్యూ గ్లోబల్ ఇండెక్స్ అనేది లాంచ్ అవుతుంది. దీంట్లో ఇండియా యొక్క పొజిషన్ బాగా వరస్ట్గా ఉందని జస్ట్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. దీని యొక్క ఇన్ డీటెయిల్కి వెళ్ళండి. నెక్స్ట్ కంపన్సేషన్ థెఫ్ట్. న్యూస్ పబ్లిషర్స్ ఉంటారు కదా, మస్ట్ హ్యావ్ లీగల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఏఐ సిస్టమ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందండి. ఇప్పుడు ఎవరాల్ ఓన్ థాట్స్ వాళ్ళకున్న థాట్స్ అనేవి పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఒక బుక్ తయారు చేద్దాం అనుకున్నాను ఒక టాపిక్ మీద. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏముంటుంది, ఆ టాపిక్ మీద ఎక్కడెక్కడ ఏమేమి న్యూస్ పబ్లిష్ అయిందో అంతా కలెక్ట్ చేసి కొలాబరేటర్గా ఇచ్చేస్తుంది. దానివల్ల పబ్లిష్ అయిపోద్ది. దానివల్ల ఏమవుతుందంటే జెన్యున్గా పబ్లిష్ చేసిన వాళ్ళకి అది ఏంటంటే మిస్గైడ్ అవుతుంది. మొత్తం వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తప్పుగా అయిపోద్ది అనమాట. దానివల్ల ఈ న్యూస్ పబ్లిషర్స్ మస్ట్ హ్యావ్ లీగల్, ఈ ఏఐ దగ్గర నుంచి లీగల్ ప్రొటెక్షన్ స్కీమ్. ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి, వేరే వాళ్ళకి టెఫ్ట్ అవ్వకుండా ఉపయోగాలని ఈ లీగల్ ప్రొటెక్షన్ అనేది ఉండాలని కోరుకుంటున్నారు అనమాట. లెసన్స్ ఫ్రమ్ ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ కంట్రీస్. ఇరాన్ నుంచి మన దేశం వచ్చి ప్రజల్ని ఆపరేషన్ సింధు అనే పేరుతో జరుగుతున్నారు. ఆపరేషన్ సింధు అంటే పెహల్గామ్ అటాక్ జరిగింది కదండి, దానికి మన వాళ్ళ రెవెన్యూగా తీసుకున్నది సింధూర్, ఆపరేషన్ సింధూర్ అనేది. ఇది గ్లోబల్గా అవుట్ రీచ్ అనమాట. మన ఎంపీస్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి బయటకు వెళ్తారు కదండి, అక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఇది అనేది అడ్రస్ చేస్తున్నారు. అందువల్ల ఈ ఆపరేషన్ సింధూర్ అనేది గ్లోబల్గా మొత్తం ప్రపంచం అంతా అవుట్ రీచ్ అవుతుంది అనేది ఈ యొక్క ఎడిటోరియల్ సారాంశం. దీన్ని జస్ట్ గోత్రూ వెళ్ళండి. ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ యుఎస్ అటాక్ ఇరాన్లో ఈ 3 న్యూక్లియర్ సైట్స్, అందులో ఉపయోగించే స్పైటర్ జెట్ అనేది ఇంపార్టెంట్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఒక పాస్వే అనమాట. దీన్ని బ్యాన్ చేశారు ఇరానియన్. దీనివల్ల ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ మొత్తం మ్యాక్సిమం సప్లై ఆఫ్ ఆయిల్ ట్రేడ్స్ అనేది ఆగిపోతుంది. ఓకేనండి, ఇది 23 జూన్ 2025 ఒక కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతాను. నా ఇంప్రూవ్మెంట్కి ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.